రేపే బుధవారం, అలానే క్షీరాబ్ది ద్వాదశి కూడా. అంటే నవంబర్ 13వ తారీఖు బుధవారం. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినటువంటి క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున 32,000 మంది దేవతలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తులసి దాత్రీవనంలో ఉంటాడని పురాణాల్లో ఉంది. అంతేకాదు, కృతాయుగంలో దేవతలందరూ కూడా క్షీరసాగర మదనం చేసిన రోజున ఇదే రోజు. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. పాల సముద్రాన్ని చిలకించిన కారణంగా దీనిని చిలుక్కు ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో తులసి కళ్యాణం జరుపుకోవటంతో ఎంతో పుణ్యం ప్రసాదం అవుతుంది. అంటే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే తులసి కళ్యాణాన్ని జరుపుతారో, ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే ఈ యొక్క తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మను నాటి ఈ యొక్క తులసి కళ్యాణాన్ని జరుపుతారో అలాంటి వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది. అంతేకాదు, 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు. దరిద్రం దూరం అవుతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనవంతులుగా మారిపోతారు. ఎంతటి దరిద్రుడు అయినా, ఎంతటి దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నవారైనా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట ఎంతో పవిత్రంగా మారుతుంది కనుక ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారాలి అంటే మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ధనవంతులు అయిపోవటం చాలా సులువు. ఎందుకంటే 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో జీవితం అనేది సుఖంగా మారిపోతుంది. సంతోషకరమైనటువంటి జీవితం అనేది లభిస్తుంది. అంతేకాదు, ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ఎందుకంటే తమలపాకు దైవాంగికమైనటువంటిది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఈ యొక్క తమలపాకుతో చేసే పరిహారాలు అనేవి, తమలపాకులో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా కొలువై ఉంటారు. అందుకే తమలపాకుకి అంతటి విశేషమైనటువంటి స్థానం ఉంటుంది. ప్రతి పూజలో, ప్రతి వ్రతంలో, అలానే ముత్తైదువులకి వాయనం ఇవ్వటంలో తమలపాకు చాలా ముందుంటుంది. చాలా శుభకరమైనటువంటిది. ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది తమలపాకు. అయితే ఈ యొక్క తమలపాకుతో ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. జీవితంలో కష్టాలు ఉండవు. నిజానికి ఆర్థికంగా ఎదుర్కొనేటటువంటి ఆ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఆర్థిక కష్టాలు చాలా మందిని వేధిస్తూ ఉన్నాయి. కొంతమందికి డబ్బు చాలా ఉన్నప్పటికీ వారి అవసరానికి అందకుండా ఉంటుంది. లేదా ఇతరులకి అప్పు ఇవ్వటం వల్ల అప్పు తిరిగి రాకపోవటం కానీ, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కుటుంబ పరంగా, డబ్బు పరంగా, వ్యాపార పరంగా, ఇలా జీవితంలో అనేక రకాల సమస్యలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. మరి ఇవన్నీ తొలగిపోతాయి అంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎప్పుడైతే దైవానుగ్రహం అనేది లభిస్తుందో అప్పుడు ఏ కష్టము ఉండదు. ప్రతి మనిషి జీవితంలో చాలా సంతోషంగా జీవించవచ్చు. కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు. జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి అసలు ఉండవు. ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు కానీ, ఇక అప్పుల సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కనుక మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలను తొలగించుకొని దైవానుగ్రహంతో ఉండాలి అన్నా, లేదా మీరు ఏ పనిలోనైనా విజయాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వచ్చిన బుధవారం తులసి కళ్యాణం, క్షీరాబ్ది ద్వాదశి, 33 కోట్ల దేవతల అనుగ్రహాన్ని పొందేటటువంటి రోజు. కనుక ఈ పరిహారాన్ని చేయండి. రేపు చేసేటటువంటి ప్రతి పూజ, ప్రతి పరిహారము, ప్రతి దానం, ప్రతి స్నానం, ప్రతి దీపం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. వెలకట్టలేనంత పుణ్యాన్ని తెచ్చి పెడుతుంది. నది స్నానం ఆచరించిన, దాన ధర్మం చేసిన, పిండి ప్రమిదలో దీపం వెలిగించిన, ఉసిరికాయ దీపాన్ని వెలిగించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు,
రేపు ఎవరైతే గోమాతకి ఆహారంగా బెల్లంతో కలిపి నువ్వులను కానీ బెల్లం బియ్యాన్ని కానీ కలిపి గోమాతకి ఆహారంగా పెడతారో అలాంటి వారికి ఎలాంటి దోషాలు ఉండవు. ఘోరమైనటువంటి దోషాలతో బాధపడుతున్నవారు కానీ, ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు ఆటంకాలు ఉన్నవారైనా, ఆర్థిక పరంగానైనా అప్పులు తీరట్లేదు అన్నా ఇలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. గోమాత 33 కోట్ల దేవతలతో సమానంగా భావిస్తాము. గోమాత యొక్క సేవను చేసిన వారికి జీవితంలో పేదరికం రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైనటువంటి గోమాతకి తప్పకుండా ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. తులసి కోటను ముఖ్యంగా అందంగా అలంకరించాలి. తులసి కోటను బంతి పూలతో అందంగా అలంకరించి ఉసిరి కొమ్మను తులసి కోట అంటే మొదట్లో నాటాలి. ఇలా నాటటం వల్ల శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా రేపు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. 33 కోట్ల దేవతల అనుగ్రహం లభించాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించక ముందు వరకు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే నిద్ర లేవాలి. తరువాత ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఎందుకు అంటే గనక మన యొక్క భారతీయ సంస్కృతి ప్రకారం ఏ చిన్న పండగ అయినా ఏ చిన్న పూజ అయినా ఖచ్చితంగా ముందు ఇల్లు వాకిలిని శుభ్రం చేస్తూ శుచిగా ఉంచుతూ ఉంటాము. ఎందుకంటే శుచిగా శుభ్రంగా సువాసనతో కలిసి ఉండేటటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ప్రతి పండక్కి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసుకోవాలి. అదేవిధంగా వాకిట్లో తప్పకుండా ముగ్గులు పెట్టాలి. గుమ్మానికి తోరణాలను కట్టాలి. తరువాత ఇంట్లో ధూపం ఎందుకు వేయాలి అంటే లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం కనుక ధూపం వేయాలి. ఇంట్లో అంటే నదీ స్నానం వీలైతే తప్పక నదీ స్నానం చేయాలి. లేదా వీలు కాలేదు అంటే గనక ఇంట్లో స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని చేస్తే 33 కోట్ల అంటే నదుల్లో పుణ్య నదుల్లో స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. తరువాత ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ లేదా మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. చినుగులేమీ లేకుండా చూసుకోవాలి. అలా మంచి శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి చేతులకి ఆకుపచ్చ రంగు గాజులను లేదా ఎరుపు రంగు గాజులను వేసుకొని పూజ చేయాలి. పూజ గదిని శుభ్రం చేయాలి. ఉదయం సాయంత్రం 2 వేళలా పూజ గదిలో దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఉసిరికాయ దీపాన్ని తులసి కోట దగ్గర వెలిగించాలి. పిండి దీపాలను కూడా వెలిగించాలి. అలా పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు అంటే పరమశివునికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరికీ చాలా ఇష్టం కనుక ఆ దీపాలను తప్పకుండా వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ దీపాలను తులసి కోట దగ్గర వెలిగించటం వల్ల 33 కోట్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇక తులసి కోట దగ్గర బంతి పూలతో అలంకరణ చేయాలి. అదేవిధంగా ముందుగా గణపతిని పసుపు గణపతిని తయారు చేసి గౌరీమాతను తయారు చేసి తమలపాకులో పెట్టి అక్షంతలు వేసి పసుపు కుంకుమను వేసి అక్కడ రవ్వతో అంటే రవ్వను వేయించి లేదా రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఎందుకు అలా రవ్వతో చేసిన ప్రసాదాన్నే నైవేద్యంగా పెట్టాలి అంటే గనక రవ్వ అనేది అధికంగా ఉంటుంది, చిన్న చిన్నగా ఏర్పడకుండా ఉంటుంది. అంటే 33 కోట్ల దేవతలకి ప్రసాదం అనేది అంటే అందడం జరగాలంటే 33 కోట్ల దేవతలకి మనం ప్రసాదాన్ని పెడుతున్నాం కనుక అలా మనకు రవ్వ అనేది అది కూడా సుజీ రవ్వ అనేది అది అంటే లెక్క పెట్టడానికి సులువుగా ఉండదు. అందులో 33 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది కనుక రవ్వతో చేసిన ప్రసాదాన్ని పెట్టడం శుభం అని మనకు శాస్త్రం వివరిస్తుంది. కనుక రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలానే తులసి కోట దగ్గర తప్పకుండా సాయంత్రం వేళలో 365 వత్తులు వెలిగించేవారు 365 వత్తులను వెలిగించవచ్చు. లేదు అంటే పౌర్ణమి రోజు కూడా వెలిగించవచ్చు. తులసి కళ్యాణాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా వక్క, పసుపు కొమ్ము, తమలపాకు, అలానే పసుపు కుంకుమ తమలపాకులు తప్పకుండా ఉండాలి. వాటిని తులసి కోట దగ్గర పెట్టాలి. వస్త్రాన్ని సమర్పించాలి. తులసి కోటకి వస్త్రం సమర్పించాలి. ఉసిరి కొమ్మకి కూడా వస్త్రం సమర్పించాలి. పసుపు కుంకుమను వేయాలి. తులసి కోట మొదట్లో కొన్ని పాలను పోయాలి. ఇలా పోస్తే మరీ శ్రేష్టం. ఇక తరువాత తులసి కోట అంటే తులసి యొక్క నామస్మరణ చేసుకోవాలి. మీ దగ్గర ఆదిత్య హృదయం ఉన్నా పర్వాలేదు, లేదా తులసీదేవి యొక్క స్తోత్రాలు ఉన్నా పర్వాలేదు. వాటిని చదువుతూ పూజను పూర్తి చేసుకోవాలి.
పూజ పూర్తవగానే తలపైన అక్షింతలను వేసుకోవాలి. ఇకపోతే మరి రేపు తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక తమలపాకుని తీసుకొని అందులో కొద్దిగా పసుపుని వేయండి. పసుపుని ముద్దలా చేసి వేసినా పర్వాలేదు, నార్మల్గా పసుపుని వేసినా పర్వాలేదు. అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక తప్పకుండా పచ్చకర్పూరాన్ని వేయండి. అలా వేసినటువంటి దానిని తులసి కోట మొదట్లో పెట్టేసి అలానే వదిలేసి మీరు నమస్కరించుకొని మీ కష్టాన్ని చెప్పుకోండి. తప్పకుండా ఆ కష్టం అనేది తొలగిపోతుంది. దరిద్రం అనేది తొలగిపోయి దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ విధంగా ఎవరైతే రేపు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో వచ్చిన తులసి కళ్యాణం అని కూడా పిలుస్తూ ఉంటామో, ఈ రోజున ఇలా చేస్తే 33 కోట్ల దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. వారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇక 33 కోట్ల దేవతల అనుగ్రహంతో జీవితంలో కష్టాలు ఉండవు. అన్ని రకాల దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా, రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.